హాయ్ అండి అందరికీ రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి లడ్డు అండి. ఎంతో బలవర్ధకమైన ఆహారం. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొండంత బలాన్ని ఇచ్చే ఈ రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఈ రాగి లడ్డు. నేను ఇక్కడ 2 కప్పుల రాగులు తీసుకున్నానండి. స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టుకొని రాగుల్ని వేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. బాగా కలుపుతూనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ రాగులతో చేశాను కదండి, రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. రాగుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రాగులు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో 2 కప్పుల రాగులకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నానండి. పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న రాగులని కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే పిండి మెత్తగా గ్రైండ్ అవుతుంది. అలాగే పల్లీల పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మెత్తటి పౌడర్లా కాకుండా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పుల రాగులకి 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ పెంచుకోవద్దండి, ఎందుకంటే తీపి ఎక్కువ అవుతుంది. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. బెల్లం ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా వడపోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. లేతపాకం సరిపోతుందండి, ముదురుపాకం అవసరం లేదు. మరుగుతున్న పాకంలో 1 స్పూన్ నెయ్యి, అలాగే ఏలక్కల పొడి వేసుకున్నాను. బాగా కలుపుకొని లేతపాకం వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న రాగుల మిశ్రమంలో పాకం కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. మిగిలిన పాకం కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉండకు సరిపడా మిశ్రమం తీసుకొని ఒక్కొక్క ఉండ కట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని ఉండలు కట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాగి లడ్డు రెడీ. ఈ ప్రాసెస్లో మెయిన్ థింగ్ ఏంటంటే రాగుల్ని డ్రై రోస్ట్ చేసుకోవడం, అలాగే లేత పాకం తీసుకోవడం అండి. పాకం ముదిరిందంటే లడ్డూలు గట్టిగా వస్తాయి. ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి రాగి లడ్డూలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.